అన్నా ఈ వీడియో అందరి కోసం ఒకసారి చూడండి. ఎన్నాళ్ళ నుంచి నీకు జబ్బు? సంవత్సరం అయ్యా. డాక్టర్ ఏం చెప్పాడంటే క్యాన్సర్ ఉందమ్మా, గర్భసంచి కరుచుకొని ఉంది, ఎన్ఆర్ఎస్ అని తీసుకురమ్మన్నారు. తీపిచ్చా, దాంట్లో ఉందమ్మా మళ్ళీ చేయాలన్నారు. నువ్వు మటుకు 45 ఏళ్ళమ్మా నీకు ఉంది. ఇప్పుడు చూడండి, క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయి. యేసు నామములో క్యాన్సర్ గడ్డలు కరిగిపోతున్నాయి. అవుట్ 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 అవుట్. క్యాన్సర్ కలుగ చేసిన దురాత్మ పాస్ అయిపోయింది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లేపు. ఇప్పుడు చూడు ఎలా ఉందో. వచ్చినప్పటికి ఇప్పటికి నీకు ఎట్లా ఉంది? ప్రభు ప్రభు నాకు తక్కువ ప్రభు 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 నువ్వే దిక్కు ప్రభు 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 నా తక్కువ చేసావు ప్రభు నువ్వు ప్రభు ప్రభు నా మూర్తి ఇంకో రోజు ప్రభు 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 అబ్బా తక్కువైంది ప్రభు 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 అబ్బా 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 తక్కువైంది నా మూర్తి తక్కువైంది చూడు అగో అగో తక్కువైంది నాకు తక్కువైంది. ఏంటి ఇవన్నీ నమ్మితే ఏం లాభం? మీరు హాస్పిటల్స్ ఉన్నది ఎందుకు, డాక్టర్లు ఉన్నది ఎందుకు, నర్సులు ఉన్నది ఎందుకు? ఇవన్నీ ఇంకా నమ్ముతున్నారా మీరు? ఒకసారి ఆలోచించండి.